పూరా లోకల్. మీ అందరినీ మరి చదువుకోవడానికి సదుపాయం కల్పించమని చెప్పండి, ఒక హాస్టల్లో లేకపోతే ఏంటి ఈ అకాడమిక్ ఇయర్ మీకు బుక్స్ ఇచ్చి మాకు చదివించండి అని చెప్పండి. మా దగ్గర మావి కూలగొట్టినవన్నీ రేవంత్ రెడ్డి సార్ మాకు ఇవ్వాలి. మా ప్రాపర్టీ మొత్తం ఏదైతే కూలగొట్టిండో, మా బుక్స్, మా తిండి, మా ప్రాపర్టీ ఏదైతే, మా ఇల్లు, మా థింగ్స్ అన్నీ ఏవైతే కూలగొట్టిండో, మా సామాన్లు ఏవైతే ధ్వంసం చేసిండో అవన్నీ మాకు తిరిగి ఇవ్వాలి. మేము తిరిగిస్తేనే మళ్ళీ ఆయన కొట్టేస్తాం, ఆయనను గెలిపించుకుంటాం. కానీ ఇట్లాంటి ప్రభుత్వం అయితే నేను ఎప్పుడు చూడలేదు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాతనే మా ఇల్లులు కూలిపోయినాయి, బుక్స్ అన్నీ నేల మీద పడిపోతాయి. మళ్ళీ తర్వాత మా సామాన్లు కూలిపోయినాయి. అవి తీసుకుంటామని టైం అడుగుతే గిటంగా నిమిషం గిటంగా టైం లేకుండా మాకు టైం లేదు. మా పక్కకు జరగడం, మా చిన్నపిల్లలు పక్కకు దొబ్బేసి మా పేరెంట్స్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా ఇల్లు మొత్తం కూల్చేసి కనీసం తిండి తీసుకుందామన్న విధంగా వదలకుండా మమ్మల్ని పడేసి మా పేరెంట్స్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఇల్లు మొత్తం కూలగొట్టి. మీరు కూడా వెళ్ళిరా అమ్మా? మమ్మల్ని తీసుకెళ్ళలే, మా పేరెంట్స్ ఇక్కడ ఆపుతురు, అడ్డం వస్తురు అని చెప్పి బుక్స్ మెటీరియల్స్ తీసుకుంటాం, మా సామాన్లు తీసుకుంటాం అంటున్నా కూడా పెట్రోల్ తీసుకుపోసుకున్న గిటంగా వాళ్ళు ఇంటలేరు కూడా. అందుకే గుంజుకొని మా పేరెంట్స్ కళ్ళు తిరిగి పడిపోయిన గిటంగా అట్లే తీసుకొని వెళ్తురు. కానీ లేపుతలేరు, ఒక చక్క మంచి తీసుకొని వెళ్తలేరు. వాళ్ళ పేదవాళ్ళ పిల్లలని సరిగా పట్టించుకోవట్లేదు. ఉన్నోళ్ళు అయి ఉంటే కనుక వాళ్ళు మనీ ఇస్తారు కాబట్టి వాళ్ళని మాది కూల్చేసారు అనుకో, వాళ్ళు మనీ ఇస్తారు, మనీ ఇచ్చి ఆపించుకుంటారు. ఆ విలాసులు కూడా, ఆ విలాసులు ఏమో ఇప్పుడు 5 years రీసెంట్గానే కట్టిరు. మాది 18 years నుండి మేము ఉంటున్నాం ఇక్కడ. మాది 18 years చూస్తలేరు కానీ రిజిస్ట్రేషన్ అయింది. విలాసులు కూడా కొడతలే, అక్కడ ఉన్న ఇల్లులు కూడా కొడతలే. కానీ మా దగ్గర వచ్చి మావి కూడా కొట్టేసిర్రు. ఎందుకంటే మేము పైసలు ఇవ్వలేం, వాళ్ళు మనీ ఇవ్వగలరు కాబట్టి వాళ్ళు ఉంచుతురు.